హలో నమస్తే వెల్కమ్ టు సూపర్ కిచెన్ రుచులు. ఈరోజు మనం బజ్జి కూర చేసుకుందాం. బజ్జి కూరకు నేనైతే 3 రకాల పప్పులు తీసుకున్నా. ఎర్రపప్పు, పెసరపప్పు, కందిపప్పు. ఇవి ఉడికించి పెట్టుకోవాలి. మళ్ళీ గోబీ వేడి నీళ్ళలో ఉప్పేసి పెట్టుకోవాలి. వంకాయలు ఉప్పు నీటిలో కట్ చేసి పెట్టుకోవాలి. చింతకాయలు ఉడికించి పెట్టుకోవాలి. ఇవి కూడా మనం ఉడికించి పెట్టుకోవాలి. అనుములు, పెసళ్ళు, మళ్ళీ తొగర్లు, శనగలు, ఆకుకూరలు, పాలకూర, తోటకూర, మెంతెం కూర, బెండకాయ, క్యారెట్, బీన్స్, పెద్ద చిక్కుడు. ఇవి కూడా మనం సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆలుగడ్డలు కూడా ఉప్పు నీటిలో వేసి పెట్టుకోవాలి కట్ చేసి. చింతపండు గుజ్జు తీసుకుందాం. ఇప్పుడు ఇవి టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకుందాం. ముందుగా ఒక బొగాన్ తీసుకుని అందులో తగినంత నూనె వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇవి చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేయాలి. వెల్లుల్లి మనం దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులో కరివేపాకు అది కూడా కొద్దిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత తగినంత పసుపు వేసి కలిపి ఇందులో మనం చింతపండు గుజ్జు పోయాలి. ఇది పచ్చి చింతకాయలదే తీసుకోవాలి. ఈ బజ్జి కూరకు పచ్చి చింతకాయలదే వాడాలి. ఇక మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు 1 by 1 వేసుకోవాలి. వేసుకొని ఇవి మంచిగా ఉడకనివ్వాలి. ఇవి మంచిగా ఉడికితేనే ఇది మంచిగా టేస్ట్ వస్తుంది అన్నమాట. కూరగాయలు, ఆకుకూరలు మళ్ళీ మనం ముందుగా ఉడకబెట్టుకున్న అవి ఇత్తులు ఉన్నాయి కదా, మనం ఒలిచి పెట్టుకున్నవి పచ్చివి, అవి కూడా ఇందులోనే వేయాలి. వేసి మనం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది పచ్చికారంతోనే చేయాలి కాబట్టి ఎర్రకారంతోనే అంత బాగుండదు. ఇది అన్నీ మనం పచ్చి చింతకాయలతో వాడుతున్నాం కాబట్టి ఇందులో పచ్చికారం వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి ఇది ఉడకనివ్వాలి. ఉడుకుతుంటే మంచి సువాసన వస్తుంది. ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా, ఆ పప్పుల పేస్ట్ ఇందులో వేయాలి. వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ధనియా పౌడర్ వేసి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకొని ఇది గట్టిపడుతుంది. గట్టిపడేటప్పుడు అడుగు పడుతుంది కాబట్టి కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఈ కూర ఇప్పుడు రెడీ అయింది. మనం బజ్జి కూర రెడీ. బజ్జి కూర మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.